కి ఫేవర్ గా చూపించే అలాగే 350 నుంచి 400 సీట్లు వస్తాయని చెప్పారు. బట్ జీ న్యూస్ మాత్రం ఎగ్జాక్ట్లీ 305 నుంచి 315 వరకు రాబోతుందని ఎగ్జాక్ట్ సర్వే చేసింది. దీని మీద ఏం చెప్తారు భరత్? ఎస్ రెహనా, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. కేవలం జీ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏదైతే ఎగ్జిట్ పోల్ చేసిందో అదే పర్ఫెక్ట్లీ రైట్ అయింది. నా ముందు జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ఉంది, చూడొచ్చు. ఎన్డీఏకు 305 నుంచి 315, ఇండియా కూటమికి 180 నుంచి 195, అదర్స్ 38 నుంచి 52. ఈ ఎగ్జిట్ పోలే ఎగ్జాక్ట్ పోల్ అయింది. నిజానికి చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ఎన్నికల సమయంలో కొంత నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఉండేందుకు చాలా కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి చాలా ఒత్తిళ్లు జీ గ్రూప్ మీద వచ్చాయి. కానీ జీ గ్రూప్ చైర్మన్, జీ గ్రూప్ ఎందుకంటే దేశంలోనే తొలి శాటిలైట్ ఛానల్, దేశంలోనే తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ జీను మొట్టమొదట సుభాష్ చంద్ర స్థాపించారు. దూరదర్శన్ తర్వాత భారతదేశంలో ప్రభుత్వ సంస్థ కాకుండా ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ఛానల్ పెట్టొచ్చు అని నిరూపించింది జీ గ్రూప్. సో ఈ రంగంలో అందరికంటే ముందుంది. 30 సంవత్సరాల క్రితం ఈ రంగంలోకి వచ్చింది జీ గ్రూప్. ఇప్పుడు 50కి పైగా ఛానల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్, అది వేరే సంగతి. సో ఇటువంటి సందర్భంలో ఎన్నికల సమయంలో అవుట్ రైట్ గా బీజేపీకి పనిచేయమని పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా సరే జీ గ్రూప్ చైర్మన్, జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్ర ఏమాత్రం తలొగ్గలేదు. సుభాష్ చంద్ర గారు ఈ విషయంలో అవుట్ రైట్ గా ఉన్నారు. ఆ సమయంలో ఇన్ఫాక్ట్ అన్ని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఒక 10 రోజుల పాటు అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి లైవ్ కూడా తీసుకోలేదు. మా మీద ఒత్తిళ్లు వస్తే సహించము ఖచ్చితంగా, ఎందుకంటే మీడియా అన్నది 4th ఎస్టేట్, అందరికీ రిప్రజెంట్ చేయాలి. బీజేపీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. యాజ్ టీజ్ గా ఏది ఉంటుందో వాస్తవం చెప్తామన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒత్తిడి వచ్చినా సరే 10 రోజుల పాటు దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షాకు సంబంధించిన ఏ లైవ్ కూడా జీ గ్రూప్ ఇవ్వలేదు. అదే జీ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ఆ సందర్భంలో 10 రోజుల పాటు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఒత్తిళ్లు వచ్చాయో, మీరు ఒత్తిళ్లు చేస్తే మాత్రం డెఫినెట్ గా మేము సహించము అని జీ గ్రూప్ చైర్మన్, జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్ర గారు ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఎగ్జిట్ పోల్ విషయంలో కూడా అన్ని ఎగ్జిట్ పోల్ తప్పయ్యాయి. ఇండియా టుడే, మై యాక్సిస్ తప్పైంది, ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ తప్పైంది, టైమ్స్ నౌ ఈటీజీ తప్పైంది, రిపబ్లిక్ మ్యాట్రిజ్ పోల్ తప్పైంది. కానీ ఏకైక ఇప్పుడు నా ముందు ఉంది, ఇది మేము జూన్ 2వ తేదీ, అందరూ జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్ ఇస్తే జూన్ 2వ తేదీ ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. చూడొచ్చు, ఎన్డీఏకు 305, 315 సీట్లు వస్తాయని చెప్పాం. ఇప్పుడు అదే జరుగుతోంది. 295 సీట్లు ఉంది ఎన్డీఏ. ఇండియాకు 180 నుంచి 190 సీట్లు రావచ్చు. అదర్స్ 35 నుంచి 52. ఉత్తరప్రదేశ్ లో కూడా మనం బీజేపీ అంచనా వేసాం, అందరూ 72 సీట్లు ఇస్తే 52 సీట్ల వరకే రావచ్చు అన్నారు. ఇప్పుడు 40 సీట్లకు పడిపోయింది. ఇండియా కూటమికి 22 నుంచి 26 సీట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనం ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ పోల్ ఏదైతే జీ సంస్థ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే హ్యూమన్ అయితే గనక మనుషులు ఎగ్జిట్ పోల్ చేస్తే ఏం చేస్తారు, 1% శాంపిల్, పార్లమెంట్ లో 12-13 లక్షల ఓట్లుంటే వీళ్ళు తీసుకునే శాంపిల్ 1200-1300 కూడా ఉండదు. సో ఆ తీసుకునే శాంపిల్ తప్పైతే మొత్తం ఎగ్జిట్ పోల్ తప్పవుతుంది. అదే జరిగింది అన్ని సంస్థలకు సంబంధించి. సో మనుషులతో ప్రమేయం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో, అంటే 10 సోషల్ మీడియా అకౌంట్లలో వాళ్ళు పెట్టిన కామెంట్స్, ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళందరూ వాడుతున్నారు. 90 కోట్ల మంది చేతిలో ఇవాళ సెల్ ఫోన్స్ ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ చూస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ట్విట్టర్ చూస్తున్నారు. కాబట్టి ఆ కామెంట్స్ అన్ని విశ్లేషించి రాష్ట్రాల వారిగా మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ చేశామో ఆ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయింది. ఎన్డీఏకు ఎగ్జాక్ట్ గా 305 నుంచి 315 వస్తాయని చెప్పాం. ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు, బీజేపీకి 238 సీట్లు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా టీడీపీ 16, జేడీయూ 15, 238 ప్లస్ 31, 269 సీట్లు ఉన్నాయి. ఇంకా జనసేన, తర్వాత అదర్స్ 63 ఉన్నారు. అదర్స్ లో చాలా మంది ఉన్నారు, ఎందుకంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కాకుండా షిండే వర్గానికి 6 సీట్లు. ఇట్లా చూస్తే ఎన్డీఏకి 295, 300 దగ్గరలో మనం కడుతున్న పరిస్థితి. సో మొత్తానికి మీడియా రంగంలో జీ గ్రూప్ మొట్టమొదటగా మీడియాలో ప్రవేశించింది, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రవేశించింది జీ గ్రూప్.
తన క్రెడిబిలిటీని 30 సంవత్సరాలుగా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. అదే విషయాన్ని ఎన్నికల సందర్భంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. చాలా పవర్ఫుల్. దేశంలో మిగతా మీడియా అంతా కూడా ఒత్తిళ్లకు తలొగ్గినా సరే ఈ విషయంలో ప్రజలకు నిజం చెప్పాలి. మన జీ తెలుగు న్యూస్ ట్యాగ్ లైనే నిజం నిక్కచ్చిగా. సో అదే ట్యాగ్ లైన్ తో వెళ్ళాం, నిజం నిక్కచ్చిగా చెప్పాం. జీ గ్రూప్ ఏదైతే నిజం చెప్పిందో సొంతంగా బీజేపీకి మెజారిటీ వస్తుంది, ఎన్డీఏకి 350 నుంచి 400 సీట్లు వస్తాయని మిగతా వాళ్ళు చెప్తే మనం ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ఎవరైనా జీ న్యూస్ వెబ్సైట్ లో చూసుకోవచ్చు, దానిలో చూసుకోవచ్చు 305 నుంచి 315 సీట్లు వస్తాయని చెప్పాం. ఇండియాకు 180 నుంచి 190 సీట్లు వస్తాయని చెప్పాం. ఇవాళ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. కాంగ్రెస్ కు 99 వచ్చాయి, సమాజ్వాదీ పార్టీకి 36 135, తృణమూల్ కాంగ్రెస్ 30 165, డిఎంకే 21 186. సో అదే దగ్గరలో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఎగ్జిట్ పోల్ లో చెప్పామో అదే జరిగింది. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని మరోసారి నిరూపించారు. జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్ర ఒక ఆదర్శాలతో జీ గ్రూప్ ను స్థాపించారు. అదే ఆదర్శాలతో జీ న్యూస్ ప్రతి రాష్ట్రంలో కూడా మనకు ఒక న్యూస్ ఛానల్స్ ఉంది. జీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్, జీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, జీ రాజస్థాన్, జీ పంజాబ్ హిమాచల్, జీ హర్యానా, జీ ఢిల్లీ ఎన్సీఆర్ హర్యానా, జీ కేసర్ అంటే కాశ్మీర్ లో కూడా. అదే సమయంలో జాతీయవాద భావాలకి సుభాష్ చంద్ర కట్టుబడి ఉన్నారు. దేశ సమగ్రత ఆయనకు ముఖ్యం. జీ తెలుగు, జీ తమిళ్, జీ కన్నడ, జీ మలయాళ, ఇవన్నీ జీ తెలుగు న్యూస్, జీ తమిళ్ న్యూస్, జీ కన్నడ న్యూస్, మలయాళ న్యూస్ ఉన్నాయి. అందరం కూడా ఏకతాటిగా ఈ ఎగ్జిట్ పోల్ ను టెలికాస్ట్ చేశాం. ఆ ఎగ్జిట్ పోలే ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ అయింది. సో మరొకసారి తెలుగు ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మేము న్యూట్రల్ గా ఉంటున్నాం, ఎవరి పక్షం వహించకుండా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి పార్టీకి ఒక ఛానల్ కొమ్ముగా వస్తుంది, కానీ జీ తెలుగు న్యూస్ మాత్రం ఏ ఛానల్ కు కొమ్ముగాయదు. అటు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా డెఫినెట్ గా ప్రజల పక్షం ఉంటాం. అధికార పక్షం తప్పు చేస్తే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, ప్రతిపక్షం తప్పు చేస్తే ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నిస్తాం. కేవలం అధికార పక్షాన్నే కాదు ప్రశ్నించడం, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నిస్తాం. జనరల్ గా చెప్తూ ఉంటారు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నిస్తాం. ఏ పార్టీ తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తాం. ఇది క్లియర్ గా, ఎందుకంటే మొత్తం ఎగ్జిట్ పోల్స్ దేశంలో ఏ ఎగ్జిట్ పోల్ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఎన్డీఏకు 350 కంటే తక్కువ సీటు ఏది కూడా ఇవ్వలేదు. మేము మాత్రమే కరెక్ట్ గా ఇచ్చిన పరిస్థితి. అది ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయింది. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం అదే ప్రెడిక్ట్ చేశాం. తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని అదే ఎగ్జాక్ట్ గా జరిగింది. తెలంగాణలో కూడా కరెక్ట్ గా పార్లమెంట్ సీట్లు ఇచ్చాం. ఇప్పుడు తెలంగాణలో కూడా 8 పార్లమెంట్ సీట్తో రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా సమానంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా జీ గ్రూప్ తన క్రెడిబిలిటీ నిలబెట్టుకుంది, జీ తెలుగు న్యూస్ తన క్రెడిబిలిటీ నిలబెట్టుకుంది. ఇక ముందు కూడా ఇదే విధంగా విశ్వసనీయత నిలబెట్టుకుని ముందుకు వెళ్తామని మేము ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. రెహానా. ఎస్ భరత్, అంటే ఈసారి ప్రతిపక్షం పాత్ర ఎలా ఉండొచ్చు అంటారు? అంటే లాస్ట్ టైం కన్నా కంపేర్ చేస్తే ఈసారి సీట్స్ బాగా పెరిగాయి ఇండియా కూటమికి. సో ప్రతిపక్షం ఈసారి స్ట్రాంగ్ గా ఉంటుందంటారా? ఎస్, దేశవ్యాప్తంగా ప్రతిపక్షం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనకు కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ 2 టైమ్స్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇప్పుడు చూస్తే మనకు కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు, దాదాపు 100 సీట్ల దగ్గరలో ఉంది. సో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. దాంతో పాటు సమాజ్వాదీ పార్టీకి 36 స్థానాలు ఉన్నాయి. ఇది థర్డ్ హైయెస్ట్ పార్టీ. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు 30 సీట్లు ఉన్నాయి, డిఎంకేకి 21 సీట్లు ఉన్నాయి. సో ప్రతిపక్ష బెంచ్ కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు 16 సీట్లతో మరోసారి చక్రం తిప్పబోతుంది. 17 పార్లమెంట్ సీట్లో కంటెస్ట్ చేస్తే 16 గెలిచారు, కడప తప్ప మిగతా అన్ని గెలిచిన పరిస్థితి. సో జనతాదళ్ నితీష్ కుమార్ కూడా 15 సీట్లతో ఉన్నారు. సో గట్టి ప్రతిపక్షం అయితే ఖచ్చితంగా ఈసారి ఉండబోతుంది. మీడియా కూడా మనం కూడా అధికార పక్షం తప్పు చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తాం. కొద్దిమంది చెప్తూ ఉంటారు మేము ప్రతిపక్షం అని చెప్తుంటారు. ప్రతిపక్షం తప్పు చేస్తే ప్రతిపక్షాన్ని కూడా క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం ప్రతిదాన్ని రాజకీయం చేస్తే దాన్ని క్వశ్చన్ చేస్తాం, అధికార పక్షం ఉంటే అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తాం. అందరినీ క్వశ్చన్ అయితే చేయడం ఖచ్చితంగా మీడియా బాధ్యత. అందుకే జీ తెలుగు న్యూస్ ట్యాగ్ లైన్ నిజం నిక్కచ్చిగా, అదే నిజం నిక్కచ్చిగా మనం ఖచ్చితంగా పాటిస్తాం అని చెప్పొచ్చు. రెహానా. ఎస్ భరత్, అంటే మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ యాక్యురేట్ గా జీ న్యూస్ సర్వే వచ్చింది. అంటే అందరూ కూడా బీజేపీకి ఫేవర్ చేసిన చాలా ఈజీ మళ్ళీ
గవర్నమెంట్ ఎన్డీఏకి అని చెప్పినా కూడా జీ న్యూస్ మళ్ళీ గవర్నమెంట్ ఎన్డీఏ అని చెప్పలేదు, సింగిల్ గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పారు. 283, 303 కాకుండా బీజేపీకే 330, 340 సీట్లు వస్తాయని చెప్పారు. అక్కడ అందరు తప్పులో కాలేశారు. నార్త్ ఇండియా పూర్తిగా దెబ్బకొట్టింది. హర్యానాలో 10 సీట్లు ఉంటే దానిలో ఇప్పుడు 5 సీట్లు వస్తున్నాయి. రాజస్థాన్ లో 20 సీట్లు ఉంటే బీజేపీ కేవలం 13, 14 సీట్లు మాత్రమే వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో 64 సీట్లు గతంలో వస్తే ఇప్పుడు 35, 40 సీట్లకే పరిమితమైంది. మహారాష్ట్రలో 43 సీట్లు గతంలో అలయన్స్ పార్ట్నర్ తో కలిసి వస్తే ఈసారి 20 లోపే పరిమితమైన సిచ్యువేషన్. ఎన్డీఏని ఇప్పుడు ఆదుకుంది, బీజేపీని ప్రధానంగా ఆదుకుంది ఒరిస్సా. అక్కడ 20 మనం రాష్ట్రాల వారిగా ఒకసారి గనక చూసుకుంటే ఒడిశాలో 19 సీట్లు బీజేపీకి వస్తున్నాయి, ఏకంగా 21కి, బీజేడీకి 1, కాంగ్రెస్కి 1. ఒడిశా ప్రత్యేకంగా బాగా ఆదుకుంది. ఆ తర్వాత మనం చూస్తే కర్ణాటకలో కూడా బీజేపీకి మైనస్ అయింది, 16 సీట్లు మాత్రమే వచ్చాయి. జేడీఎస్ 2 సీట్లు, 18 సీట్లలో మాత్రమే ఉంది. 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 25 సీట్లు ఉంటే బీజేపీకి 25 ఉంటే ఈసారి బీజేపీ కేవలం 18కే బీజేపీ జేడీఎస్ కలిపి పరిమితమైన పరిస్థితి. అదేవిధంగా హర్యానాలో 5 సీట్లున్నాయి. ఢిల్లీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మీద మాత్రం ఎటువంటి సింపతి కనబడలేదు. 7 సీట్లో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కూటమి అక్కడ ఓడిపోతుంది. బహుశా లిక్కర్ స్కామ్ వల్ల ఆయన ఇమేజ్ డామేజ్ అయినట్టుంది. కేరళలో బీజేపీ 1 సీట్లో ఆధిక్యతలో, త్రిశూర్ నుంచి సురేష్ గోపి ఆధిక్యతలో అక్కడ కనిపిస్తున్నారు. కేరళలో బోని చేసింది. తమిళనాడు మాత్రం పూర్తిగా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. డిఎంకే 21, కాంగ్రెస్ 9, వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 1, పిఎంకే ఎన్డీఏ మిత్రపక్షం అది మాత్రం 1 సీటు. అన్నా డిఎంకే పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన సిచ్యువేషన్. ఇక్కడ కోయంబత్తూరులో మనం చూస్తే అన్నామలై గెలుస్తాడని చాలా ప్రచారం జరిగింది, కానీ ఆయన వెనకంజలోనే ఉన్నారు. అన్నామలై 23,000 ఓట్ల వెనకంజలో ఉన్నారు. 108,000 ఓట్లు డిఎంకేకి వస్తే అన్నామలైకి 84,185 ఓట్లు మాత్రమే వచ్చాయి. అన్నా డిఎంకేకి అక్కడ 43,000 ఓట్లు వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఓవరాల్ గా బీజేపీని ఆదుకున్న రాష్ట్రాలు హర్యానాలో మైనస్ అయింది. గుజరాత్ చాలా ప్లస్ ఇచ్చింది, 26కు 26 ఉంటే లాస్ట్ టైం 1 సీటు మైనస్ అయింది, 25 ఇచ్చింది. తర్వాత మధ్యప్రదేశ్ మనం చూస్తే కనుక బీజేపీకి 29కి 29 సీట్లు ఈసారి మరొకసారి మధ్యప్రదేశ్ నమ్మకాన్ని నిలబెట్టింది. రాజస్థాన్ లో మాత్రం చాలా ఈసారి డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ బీజేపీకి అని చెప్పాలి. 14 సీట్లు మాత్రమే 25కు వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కు 8, సిపిఎంకు 1, ఆర్ఎల్టీపీకి 1, భారత్ ఆదివాసీ పార్టీకి 1 సీటు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో చాలా దెబ్బతింది బీజేపీకి. కాంగ్రెస్ 11, బీజేపీ 11, ఉద్దవ్ ఠాకరేకు 11 సీట్లు వచ్చాయి, శరద్ పవార్కి 8 సీట్లు వచ్చాయి, షిండే పార్టీకి 5 సీట్లు, అజిత్ పవార్ పార్టీకి 1 సీటు. సో మహారాష్ట్రలో 11 + 5 16, 1 48 సీట్లకు గాను 17 సీట్లు మాత్రమే అక్కడ ఎన్డీఏకి వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరోసారి క్లీన్ స్వీప్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ మండీలో 73,000 ఓట్ల ఆధిక్యతతో కంగనా రనౌత్ ప్రస్తుతం మనకున్నారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ కూడా మరొకసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 5 సీట్లు బీజేపీ ఉత్తరాఖండ్ లో సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద దెబ్బ అనుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో 37 సీట్లు సమాజ్వాదీ పార్టీకి, బీజేపీకి 32, అదేవిధంగా అలయన్స్ పార్ట్నర్స్ 32 + 1 33, 34, 35 సీట్లు మాత్రమే వస్తున్నాయి. 37 సమాజ్వాదీ పార్టీకి, 8 కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. వారణాసి సీట్లో మొదట్లో మోడీ వెనుకంజలో ఉండే ఇప్పుడు 1,17,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. 4,42,000 ఓట్లు మోడీకి వస్తే అజయ్ రాయ్కి 3,24,000 ఓట్లు వచ్చాయి. 1,17,000 ఓట్ల ఆధిక్యతలో నరేంద్ర మోడీ వారణాసిలో కనిపిస్తున్న పరిస్థితి. రాయ్ బరేలీ చూద్దాం ఒకసారి. మనం రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారో. రాహుల్ గాంధీ 2,33,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. నరేంద్ర మోడీ కంటే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు. 4,22,000 ఓట్లు రాహుల్ గాంధీకి వస్తే దినేష్ ప్రతాప్ సింగ్ కు 1,88,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అమేధీ సీట్ చూద్దాం. అమేధీ సీటు స్మృతి ఇరానీకి సంబంధించింది. అమేధీ సీట్లో స్మృతి ఇరానీ 76,000 ఓట్ల వెనకంజలో ఉన్నారు, ఓడిపోవడం ఖాయం. కిషోర్ లాల్ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్నారు, 2,73,000 ఓట్లు. స్మృతి ఇరానీకి 1,96,000 ఓట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. లక్నోలో రాజ్నాథ్ సింగ్ ఒకసారి సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. లక్నోలో చాలా కంచుకోట బీజేపీకి, కానీ కేవలం 43,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 2,25,000 రాజ్నాథ్ సింగ్ వస్తే రవిదాస్ మెహ్రోత్రాకు 1,81,000 ఓట్లు వచ్చిన పరిస్థితి. సో ఉత్తరప్రదేశ్ బీజేపీ టోటల్ గా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. ఒడిశా
బాగా ఆదుకుంది, మధ్యప్రదేశ్ బాగా ఆదుకున్న పరిస్థితి, గుజరాత్ కూడా ఆడుకున్న పరిస్థితి, పంజాబ్ లో కూడా బీజేపీ పూర్తిగా మాయమైంది. హర్యానా, పంజాబ్, ఇక్కడ రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో చాలా ఎఫెక్ట్ చూపించింది. రైతు చట్టాలు ఏవైతే చేశారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 3, శిరోమణి అకాలీదళ్ 1, ఇండిపెండెంట్లు 2. ఇండిపెండెంట్ లో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఖదూరి సాహిబ్ లో అమృత్ పాల్ సింగ్ ఖలిస్తాన్ ఏదైతే ఉందో, ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించినందుకు ఇతను జైలు పాలయ్యాడు. అతనికి 1,28,000 ఓట్ల మెజార్టీ వస్తుంది. ఇది దేశ భద్రతకు సంబంధించి అయితే ఆందోళనకర అంశం. ఎందుకంటే పంజాబ్ లో ఖలిస్తాన్ మూవ్మెంట్ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక వేర్పాటువాదికి అక్కడ 1,28,000 జైలు నుంచే పోటీ చేస్తున్నారు. అతనికి 1,28,000 ఓట్లు. అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నా దేశ సమగ్రత ముఖ్యం కాబట్టి ఇది ఒక విధంగా మళ్లీ ఖలిస్తాన్ మూవ్మెంట్ ఊపందుకోకుండా చూడాల్సిన అవసరం ఉంది. 1,28,000 ఓట్ల మెజార్టీ అతనికి అక్కడ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫరీద్ కోట్ లో కూడా ఒక ఇండిపెండెంట్ కు 55,000 ఓట్ల మెజార్టీ అక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా పంజాబ్ లో కూడా బీజేపీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఓవరాల్ పిక్చర్ చూస్తే, ఓవరాల్ సినారీ చూస్తే ఇప్పుడు 239 ఓట్లతో బీజేపీ, కాంగ్రెస్ 98 ఓట్లతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుశా 100 సీట్లు రావచ్చు, బీజేపీ 240, 245 మధ్యలో ఆగిపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా జేడీయూ, తెలుగుదేశం పార్టీ కీలకమైతాయి. ఎన్డీఏ మిత్రపక్షాల్లో చంద్రబాబు నాయుడు కీలకం కాబోతున్నారు. రేహనా. ఎస్ భరత్, ఒక ఎడిటర్ గా మీరు ఏం చెప్తారంటే ఎందుకు ఎన్డీఏ వెనకబడింది అంటే ఏం రీజన్ చెప్తారు? ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను చెప్తాను. అంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది కొంపముచ్చింది. రాష్ట్రాల వారిగా చూస్తే అన్ని రాష్ట్రాల్లో బ్యాడ్ చేయలేదు. ఉత్తరప్రదేశ్ లో బ్యాడ్ గా పర్ఫామ్ చేసింది మహారాష్ట్ర. ఈ 2 రాష్ట్రాలు చాలా పెద్ద దెబ్బ కొట్టాయి. మహారాష్ట్రలో ఏదైతే ఉద్ధవ్ ఠాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టి అన్ని పార్టీలను విలీనం చేసుకోవడం. ఎందుకంటే బీజేపీ అంటే ఒక పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. ఆ బీజేపీ పార్టీ ఆఫీసులో ఎక్కడ చూసినా పార్టీ విత్ డిఫరెన్స్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటారు. కానీ పార్టీ విత్ డిఫరెన్స్ కాకుండా అక్కడ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరేకు మెజారిటీ ఉన్నా సరే ప్రభుత్వాన్ని గూలగొట్టి దాన్ని చీల్చి ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రి చేసి అటు అజిత్ పవార్ ను శరద్ పవార్ తో కూల్చేయడం వల్ల మహారాష్ట్రలో చాలా పెద్ద దెబ్బ. రిజల్ట్ అందుకనే కనబడుతుంది. 48కి 30 సీట్లు అక్కడ మహారాష్ట్రలో మనం చూస్తే గనక స్టేట్ వైజ్ చూసుకుంటే 30 సీట్లు అక్కడ ప్రతిపక్షానికి వస్తున్నాయి. సో మహారాష్ట్ర చాలా పెద్ద దెబ్బ వేసింది. 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఉద్ధవ్ బాల్ ఠాకరే 11 సీట్లు 23 + 7 30 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీకి 11 + 5 16 + 1 17 సీట్లు మాత్రమే. 1 ఇండిపెండెంట్ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది, మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టడం, శివసేనతో కాకుండా ఆ షిండేను ముఖ్యమంత్రి చేయడం, తర్వాత అజిత్ పవార్ ను శరద్ పవార్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, దీనివల్ల ఉద్ధవ్ బాల్ ఠాకరే లాభపడ్డారు, శరద్ పవార్ కూడా లాభపడ్డారు. ఇది చాలా పెద్దది బేస్. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ చాలా స్ట్రాటజికల్ గా చాలా గొప్ప మూవ్ చేశారు. అదేంటంటే కాంగ్రెస్ సమాజ్వాదీ పొత్తు పెట్టుకోవడం ఒకటి గేమ్ చేంజర్ అయితే, రెండోది బీఎస్పీ అన్నది కూడా చాలా మినిమల్ కు పడిపోయింది. బీఎస్పీ ఒక 2-3% ఓట్లు కూడా రాలేదు మాయావతికి. సో మైనారిటీ ఓటు అవుట్ రైట్ గా ఎస్పీ కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయిన పరిస్థితి. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ ఎప్పుడేం చేస్తారంటే 80 సీట్లు ఒక 15 సీట్లు యాదవ్లకు ఇస్తుంటారు, 15 సీట్లు ముస్లింలకు టికెట్లు ఇస్తూ ఉంటారు. ముస్లిం యాదవ్ కాంబినేషన్ తో నడిచింది. కానీ ఈసారి వినూత్నంగా ఎన్నికలకు వెళ్లారు. ఓన్లీ ముస్లిం యాదవ్ ఇద్దరు ఓటేస్తే గెలవదు. ఇద్దరు ఓటేస్తే ముస్లిం యాదవ్ కలిపితే ఒక 25-30% ఉంటారు. ఆయన ఏం చేశారు, ముస్లిం యాదవ్ ఓటు ఎట్లాగో నాకు వస్తుంది, సమాజ్వాదీ పార్టీకి వస్తుంది కాబట్టి టికెట్ ఒకవేళ ముస్లింలకు టికెట్ ఇచ్చిన చోట ఏం జరుగుతుందంటే రివర్స్ పోలరైజేషన్ జరుగుతుంది. హిందూస్ కన్సాలిడేటెడ్ గా ఉండి బీజేపీకి ఓటేస్తారు. సో అందుకని చాలా తక్కువ సీట్లు అయినా అక్కడ ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారు గతంలో ఎన్నడూ లేనంత విధంగా. అదేవిధంగా యాదవ్లు తన సొంత కమ్యూనిటీకి కూడా ఎక్కువ సీట్లు ఇవ్వకుండా ఓబీసీస్, బీజేపీకి అక్కడ ఏంటంటే బ్రాహ్మిన్ బనియా పార్టీ అంటారు. బ్రాహ్మిన్ తో పాటు వైశ్యులు, బ్రాహ్మణులు 10% ఉంటారు, వైశ్యులు పెద్ద సంఖ్యలో ఉంటారు. యోగి ఆదిత్యనాథ్ కమ్యూనిటీ, క్షత్రియులు, ఠాకూర్లు బాగానే ఉంటారు. తర్వాత అదర్ ఓబీసీస్, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి వీళ్ళంతా కూడా అదర్ ఓబీసీస్. రామ మందిరం సంబంధించి కీలక పాత్ర పోషించిన దానిలో అదర్ ఓబీసీస్. సో అదర్ ఓబీసీస్ కు చాలా ఎక్కువ సీట్లు అక్కడ అఖిలేష్ యాదవ్ ఇవ్వడం వల్ల చాలా చాలా ప్లస్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది మనం.
బీజేపీకి ఎస్పెషల్లీ. సో ఒకసారి మనం అయోధ్య ఉన్న సీటు ఫైజాబాద్, అయోధ్య ఉన్న సీట్లో ఇప్పటివరకు సమాజ్వాదీ పార్టీ లీడింగ్ లో ఉంది. అయోధ్య సీటు పేరు ఫైజాబాద్ పార్లమెంట్ అంటారు. ఫైజాబాద్ పార్లమెంట్ లో సమాజ్వాదీ పార్టీ లీడింగ్ లో ఉంది. రామ మందిర నిర్మాణం చేసినా సరే మనం ఇక్కడ చూస్తే అవధేష్ ప్రసాద్ 2,39,000 ఓట్లు సమాజ్వాదీ పార్టీ సాధిస్తే లల్లు సింగ్ 2,29,000 ఓట్లు, 10,000 ఓట్లు మైనస్ లో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. లల్లు సింగ్ ఇక్కడ నుంచి దాదాపు 5-6 సార్లు గెలిచారు. సో ఫైజాబాద్ పార్లమెంట్ అంటే అయోధ్య ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ వెనుకబడింది. సో అయోధ్య సెంటిమెంట్ తెలంగాణలో పనిచేసింది కానీ ఉత్తరప్రదేశ్ లో పనిచేయలేదని మనం చెప్పొచ్చు. ఒక విధంగా యోగి ఆదిత్యనాథ్ కు, నరేంద్ర మోడీకి అందరికి కూడా పెద్ద దెబ్బ. గుజరాత్ మాత్రమే ఆదుకుంది. గుజరాత్ లో 26కి 25 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ ఆదుకుంది, 29కి 29 కూడా క్లీన్ సీట్ చేశారు. ఒడిశాలో 21కి 19 సీట్లు వచ్చాయి. లేకపోతే ఈ మాత్రం రిజల్ట్స్ కూడా వచ్చేవి కాదు. రెహనా. ఎస్, ఓకే. అయితే ఈసారి ఇండియా కూటమిలో యూనిటీ బలపడింది అనుకోవచ్చా భరత్? డెఫినెట్ గా, అంటే ఇండియా కూటమి సంవత్సరం ముందే ఫామ్ కావడం అనేది ఖచ్చితంగా అడ్వాంటేజ్ జరిగింది. దానివల్లే మనం రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం. 238 సీట్లు బీజేపీకి ఉంటే కాంగ్రెస్ 100 సీట్లు ఉన్నా కాంగ్రెస్ కొంత సాక్రిఫై చేసి ఇండియా కూటమికి ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకు సమాజ్వాదీకి 37 సీట్లు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయకుండా వాళ్ళకి 31 సీట్లు వస్తున్నాయి. డిఎంకేకి 21 సీట్లు వస్తున్నాయి. తర్వాత ఉద్దవ్ బాలా ఠాకరేకి 11 సీట్లు వస్తున్నాయి. ఎన్సీపీ శరద్ పవార్కి 7 సీట్లు వస్తున్నాయి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నారు. ఇప్పుడు జేడీయూ, తెలుగుదేశం పార్టీ రెండు గనక ఇక్కడ ఎన్డీఏతో కలవకపోతే ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. వీళ్ళిద్దరు చాలా కీలకం. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు కూడా చాలా కీలకంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఓకే భరత్.